గుడివాడ నుంచి తాను, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ వాళ్ళు కావాలనే గుడివాడ అభ్యర్థి మరొకరని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తనను ఓడించడానికి గుడివాడ టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబును పెట్టాలని సవాల్ చేశారు. వైసీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు టికెట్లు ఇచ్చినట్లు టీడీపీ ఇవ్వగలదా అని ఛాలెంజ్ చేశారు కొడాలి నాని. సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నంద్యాల అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. నన్ను ఓడించాలంటే వెనక చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి. అది అట్టాకి ఏడవలేక నా కొడుకులు సీటు తీసేస్తాను, నా సీటు పోద్దా? అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు. పార్టీలకి, బీసీలకి పెద్దపేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. చంద్రబాబుకి దమ్ముంటే 25 సీట్లలో 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు. నీకు దమ్ముంటే ఇవ్వు, నువ్వు మగాడివి అయితే ఇవ్వు. నీ బీసీలు వెన్నుముక్క అని చెబుతావు తెలుగుదేశం పార్టీకి. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు సంబంధించినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి సీటు మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి విషయం. మధ్యలో తెలుగుదేశం బ్రోకర్ గాళ్ళకి